ఏ వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేను మీ డాక్టర్ పివి నరసింహరావు, డెంటిస్ట్ చిగురు నిపుణులు. ఈరోజు మరొక తరపుతో మళ్ళీ ముందుకు వచ్చాను. ఏంటా టాపిక్? బేసిక్గా ఇది స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఒక పేషెంట్ వచ్చారు నాకు, ఒక లేడీ పేషెంట్. ఒక 25-26 ఇయర్స్ ఉంటుంది. తనకి స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉండడం వల్ల ఈ ఈ ప్రాబ్లం వచ్చిందనమాట తనకి. అంటే తన వర్క్ స్పేస్ వల్ల, టెన్షన్ వల్ల, స్ట్రెస్ వల్ల, ఫ్యామిలీ స్ట్రెస్ వల్ల తెలీదు మనకి. ఎక్కువ వర్క్ టెన్షనే, స్ట్రెస్ అనే చెప్తుంది మనకి. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. సో, ఏమవుతుందంటే తనకి ఒక 3-4 మంత్స్ నుంచి బాధపడుతుంది తనకి. ఏం ప్రాబ్లమ్ అంటే దీన్ని ఓరల్ లైకెన్ ప్లానస్ అనే కండిషన్ అంటాం మనం. అంటే జస్ట్ లైకెన్ ప్లానస్ అంటే మనకి ఆహ్, చేతిలో, బాడీ మీదో, కాళ్ళ మీద వస్తది ఆ ప్రాబ్లము. ఇది ఓరల్ లైకెన్ ప్లానస్ అంటే ఓఎల్‌పి. ఇదేంటంటే మనకి ఓరల్ అంటే నోట్లో వచ్చే లైకెన్ ప్లానస్ కండిషన్. అదేంటంటే ఈ లైకెన్ ప్లానస్ కండిషన్ ఏంటంటే అది క్రానిక్‌గా వచ్చే ఇన్‌ఫ్లమేటరీ డిసీజ్. అదెక్కడొస్తదంటే మ్యూకస్ మెంబ్రేన్ అంటే బుగ్గలో గాని, చీక్స్‌లో గాని, అదే నాలుక పైన గాని, గమ్స్ పైన, చిగురు పైన గాని మనకి ఇది ఫార్మ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ లైకెన్ ప్లానస్ అనే కండిషను ఆటో ఇమ్యూన్ డిజీజ్ వల్లో అసలు కాజ్ అంటే ఎలా వస్తదనేది కూడా మనం చెప్పలేమనమాట. ఓసారి ఆటో ఇమ్యూన్ డిజీజ్ వల్ల. అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ఏదన్నా యాంటిజెన్ గాని, ఏదైనా డిజీజ్ మనకి జ్వరం గాని, ఫీవర్ గాని, మనకి కోల్డ్ గాని, ఆ వైరస్ అటాక్ అయినప్పుడు కోవిడ్ అన్నా ఏసుకోండి. అప్పుడు రోగనిరోధక శక్తి పోయి అటాక్ చేస్తది కదా! ఇమ్యూన్ రెస్పాన్స్ అంటారు. బాడీలో ఉన్న రోగనిరోధక శక్తి ఎళ్లి దాన్ని అటాక్ చేస్తది. మన బయట నుంచి వచ్చే డిజీస్‌ని. సో, అలాంటప్పుడు అది మిస్టేకన్‌గా ఏం చేస్తదంటే, నోట్లో ఉన్న సెల్స్‌ని అటాక్ చేస్తదనమాట. ఈ రోగనిరోధక శక్తి. ఇమ్యూన్ రెస్పాన్స్ అనేది. అట్లా అటాక్ చేయడం వల్ల గూడా ఇది రావచ్చని భావన. సో, ఎక్కువ కాజ్ అనేది మనకు తెలీదు. ఎందుకొస్తదని. ఇదొక కన్సిడరేషన్ అనమాట. దీనివల్ల రావచ్చు అని నిర్ధారణకొచ్చారు మన పూర్వీకులు, సైంటిస్ట్‌లు గాని. సో, దాని మీద రీసెర్చ్ చేసిన వాళ్ళు. సో, ఏంటంటే ఇప్పుడు దీని గురించి మనం స్టడీ చేద్దాము. నేను ఆల్రెడీ పిక్చర్స్ పెడతాను. బుగ్గలో ఎలా ఫార్మ్ అయిపోయింది. ఫార్మ్ అయిపోయి పిగ్మెంటేషన్ అయ్యి నల్లగా గూడా ఫార్మ్ అయిపోయింది. రెడ్డిష్‌గా వచ్చి స్వోలెన్‌గా అల్సర్‌లాగా ఫార్మ్ అయ్యి దాని తర్వాత బ్లాకిష్‌గా పిగ్మెంటేషన్ అనేది ఫార్మ్ అయిపోయింది. ఇది లేట్ స్టేజ్‌లో వచ్చారనమాట. కానీ అయినా గాని ఆ బర్నింగ్ సెన్సేషను, పెయిను, ఇరిటేషన్, సెన్సిటివిటీ అనేది పోవట్లేదని చెప్తే దానికి తగ్గట్టుగా మేము స్టెరాయిడ్స్ అనేది ఆయింట్‌మెంట్ గాని అది ప్రిస్క్రైబ్ చేశాము టాపికల్‌గా వాడండి. తినకముందు ఒక ఆయింట్‌మెంట్, తిన్న తర్వాత స్టెరాయిడ్ అనేది ఆయింట్‌మెంట్ పూసుకుంటే సరిపోతదని. ఫాలో అప్ చేశాము. ఫాలో అప్ చేశాక ఒక 10-20% తగ్గిందని చెప్పిందనమాట 100లో. సో, నెక్స్ట్ ఇంకొక టాబ్లెట్ ఇచ్చి దాన్ని ఇట్లా 1 మినిట్ స్విచ్ చేసి స్పిట్ చేయమని చెప్పాననమాట. సో, అలాగా ఒక 10 డేస్ చేయండి. దాని తర్వాత నేను ఫాలో అప్ కనుక్కుంటాను. కనుక్కొని మళ్ళీ వీడియో తీస్తాను మీకు. సో, ఈ లైకెన్ ప్లానస్ గురించి తెలుసుకుందాం. ఈ లైకెన్ ప్లానస్ అనేది ఓరల్ లైకెన్ ప్లానస్ అనేది ఎప్పుడైనా రావచ్చు. ఏ విధమైన కాజ్ మనకు తెలీదు. ఈ ఆటో ఇమ్యూన్ రెస్పాన్స్ అన్నా లేకపోతే వేరే ఏం ప్రాబ్లమ్ ఉన్నది కూడా మనం తెలుసుకుందాము. ముందు ముందు ఈ వీడియోలో. ఫస్ట్ ఈ ఓరల్ లైకెన్ ప్లానస్ క్రానిక్ డిసీజ్ అనమాట. క్రానిక్ ఇన్‌ఫ్లమేటరీ డిసీజ్ మనకి నోట్లో అనేది ఫార్మ్ అవుతది. ఎలాగ మనం గుర్తుపట్టొచ్చు? ఎలాగంటే ఒక వైట్ కలర్‌గా లేసీ అపియరెన్స్ అంటే వైట్ ఒక చిన్న లేయర్ కాటన్ లేయర్ లాగా ఒకసారి కనిపిస్తది మనకి. ఏది బుగ్గలో ఎక్కువొస్తది. చిగురులో కొంచెం తక్కువ. నాలుక మీద ఇంకా తక్కువ. ఎక్కువ మాత్రం బుగ్గలో మనకి ఫార్మ్ అవుతది. అది జ్ఞానదంతం లాస్ట్‌లో గూడా బుగ్గలో మీరు గమనిస్తే వైట్ లేసీ అపియరెన్స్ లాగా కనిపిస్తది. అలాగే రెడ్ స్వోలెన్ ఏరియాస్, ఓపెన్ అల్సర్స్ ఇలాగా మనకి కనిపిస్తదనమాట. అల్సర్స్ అంటే ఆహ్, నోటి నోటి కురుపో, నోటు కురుపులో ఏవో అంటారు గదా! ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క స్లాంగ్ వాడతారు. సో, అలాంటి అల్సర్స్ ఫార్మ్ అయినా గూడా ఓపెన్ సోర్స్, ఈ వైట్ లేసీ అపియరెన్స్, ఈ రెడ్ సోలెన్ ఏరియాస్ లాగా మనకు ఫార్మ్ అవుతదనమాట. మరిది ఎలా డయాగ్నోస్ చేస్తాము? డైరెక్ట్ చూసినా మనకు అర్థమవుతది ఇదే అని. ప్లస్ ఒక చిన్న ముక్కలా కట్ జేసేసి పెథాలజిస్ట్‌కిస్తే మైక్రోస్కోప్‌లో చూసి చెప్తారు. ఇది ఓరల్ లైకెన్ ప్లానస్ అని కన్సిడర్ జేస్తారు. డయాగ్నోసిస్ కరెక్ట్ అయితే దాన్ని తగ్గట్టు మనం ట్రీట్మెంట్ అనేది ముందుకు పోవాలి. దీనివల్ల వచ్చే సింప్టమ్స్ ఏంటి?
సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే బర్నింగ్ సెన్సేషన్, బాగా మంటలాగా అనిపిస్తుంది, ఇరిటేషన్ వస్తుంది, బాగా సెన్సిటివిటీ అంటాయి బుగ్గలో, నాలుక పైన, దీనిపైన గమ్స్ పైన. ఈ ఓపెన్ సోర్స్ ఉన్నా కూడా మంటగా అనిపిస్తుంది. ఈ వైట్ లేసీ అపియరెన్స్ ఉంటే మనకి డిస్కంఫర్ట్ వస్తుంది, బర్నింగ్ సెన్సేషన్ వస్తుంది ఈ అల్సర్ల వల్ల. సో ఇలాంటివి సిమ్టమ్స్ అనమాట ఈ ఓరల్ లైకెన్ ప్లానస్ ఉన్న కండిషన్ వాళ్ళకి. మీకు సైన్స్ చెప్పాను, ఇప్పుడు కాజెస్ చెప్పాను, సిమ్టమ్స్ చెప్పాను. డయాగ్నోసిస్ ఈ విధంగా మనము మైక్రోస్కోప్ ద్వారా మనము చూడొచ్చు డయాగ్నోసిస్. ఇప్పుడు మనము కరెక్ట్గా అన్నీ తెలుసుకున్నాం. ఇప్పుడు కరెక్ట్గా మనకు కావాల్సింది ఏంది, చాలామంది అడిగేది ట్రీట్మెంట్. సార్ చెప్పండి ట్రీట్మెంట్ ఏంటి, దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ ఏం చేసుకోవాలి మేమంటే, ఫస్ట్ మీరు డెంటిస్ట్ దగ్గరికి పోయి ఏం చేస్తారంటే ఫస్ట్ చూపించుకోవాలి. ఇట్లే అశ్రద్ధ చేయొద్దు. వాళ్ళు ఏం చెప్తారంటే ఫస్ట్ సిస్టమిక్గా ఏం ప్రాబ్లం ఉంది, అటు ఏమన్నా వేరే జనరల్ మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా చూస్తారు. ఏం లేదంటే టాపికల్ స్టెరాయిడ్స్ ఇస్తారు. అంటే తినకముందు, తినలేరు కదా, బర్నింగ్ సెన్సేషను సెన్సిటివిటీ ఉంటే మాత్రం తినకముందు ఒక మ్యూకోపెయిన్ జెల్ అనేది ఒకటి వాడమంటారు ఒక 1/2 అవర్ ముందు. దాని తర్వాత తిన్నాక కొంతసేపు తర్వాత, ఒక 1/2 అవర్ తర్వాత ఈ స్టెరాయిడ్ అనేది ఒక ఆయింట్మెంట్ ప్రిస్క్రైబ్ చేస్తారు, అది మొత్తం పూసుకోవాలని చెప్తారు. అట్లా కొందరికి సివియారిటీ ఉంటే 3 టైమ్స్ పూసుకోవాలి, మార్నింగ్, ఈవినింగ్, నైట్. ఒకసారి 4 టైమ్స్ అన్నా పూసుకోవచ్చు స్టెరాయిడ్ అనేది. స్టెరాయిడ్ అంటే ఏమో ఏందో అని భయపడతారు కొందరు, నేను వాడను అని చెప్పి. అదేం పర్వాలేదు, టాపికల్గా మనం వాడుతున్నాము. దాని తర్వాత 5 నిమిషాలు 10 నిమిషాల తర్వాత దాన్ని పుక్కిలిచ్చేసుకోవచ్చు. అలా చేశాక దాన్ని టాపికల్ మెడికేషన్ అనమాట అది. ఇంకా సిస్టమిక్గా మనకు ఓరల్గా తీసుకోవాల్సింది ఏమి ఉండదు. అప్పటికీ తగ్గకపోతే ఒక ట్యాబ్లెట్ ప్రిస్క్రైబ్ చేస్తాం 20 mg. అది నీళ్ళల్లో మిక్స్ చేసుకొని ఇట్లా బుగ్గలో అంతా స్విచ్ చేసుకుంటూ 1 minute స్విచ్ చేస్తూ ఉమ్మేసేయాలి. అలాగా 3 times ఒక 10 days చేయాలి. అలాగా అప్పుడు మనకు రిజల్ట్ అనేది వస్తుంది. చూద్దాము, ఈ పేషెంట్ ఒక 10 days తర్వాత మళ్ళీ ఒకసారి కాల్ చేస్తాను, ఎలా ఉంది రిజల్ట్ అనేది నేను కనుక్కుంటాను ఫాలోఅప్గా. సో టాపికల్ చూస్తాము, మనకి మెడికేషన్స్, ఇమ్యునోసప్రెసెంట్ మెడికేషన్స్ కూడా ఇచ్చి దాన్ని తగ్గించేలా చూస్తాము ట్రీట్మెంట్లో భాగంగా. అలాగే రెగ్యులర్గా ఓరల్ హైజీన్ కూడా చేసుకోవాలి. మనకి గార ఫామ్ అయిపోయి కూడా అలాగా దానికి కొంచెం ఇంకా ఇరిటేషన్ అవుతుంది అనమాట అలాంటి ప్రాబ్లం. సో బాగా క్లీన్ చేసుకోవాలి, ఓరల్గా పళ్ళన్నీ క్లీన్ చేసుకొని నీట్గా మెయింటైన్ చేసుకోవాలి. రెగ్యులర్గా ఫాలోఅప్ చేస్తూ ఉండాలి. 3 months 4 months 6 months డెంటిస్ట్ దగ్గరికి పోయి కలుస్తూ ఉండాలి. ఇలాంటి ఇంకా ఇది ట్రీట్మెంట్ ఆస్పెక్ట్. ఇంకా కొన్ని ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ దీని గురించి చెప్పాలంటే, ఇది అలాగే క్రోనిక్ కండిషన్గా ఫామ్ అయ్యి అలాగా వెళ్తుంటుంది. మన స్టెరాయిడ్స్ వాడినాక తగ్గుతుంది, మళ్ళీ రావచ్చు. అలా రాకుండా ఉండడానికి ఏం చేయాలంటే మీ స్ట్రెస్ అనేది తగ్గించుకోవాలి. మీరు దాంతట్టుగా మీరు స్ట్రెస్ తగ్గించుకోకపోతే సైకియాట్రిస్ట్ కన్నా వెళ్తే వాళ్ళు మెడికేషన్స్ ఇస్తారు. సో దాని తగ్గట్టుగా మీరు స్ట్రెస్ అనేది తగ్గించుకుంటే మీకు ఈ లైకెన్ ప్లానస్ కండిషన్ కూడా తగ్గిపోతుంది. అలాగే స్టెరాయిడ్స్తో కూడా మనకి ఇమ్యునోసప్రెసివ్ డ్రగ్స్తో కూడా మనకి తగ్గిపోతుంది. టాపికల్ స్టెరాయిడ్స్ మింగడం కాదు, టాపికల్గా పుయ్యాలి దానిపైన, బుగ్గ పైన, చీక్స్ పైన, టంగ్ పైన. సో రెగ్యులర్గా డెంటల్ చెకప్ అనేది చాలా ఇంపార్టెంట్, చూపించుకుంటూ ఉండాలి. బుగ్గలు, చీక్స్, గమ్స్ ఎలా ఉంది, కరెక్ట్గా ఇంకా కొంచెం తగ్గుతూ ఉన్నాయా, మళ్ళీ ఫామ్ అవుతూ ఉందా, తగ్గకుండా అలాగే బ్లాకిష్గా ఉండి బర్నింగ్ సెన్సేషన్ ఉందా అనేది మీ డెంటిస్ట్కి చెప్తే డెంటిస్ట్కి అర్థమవుతుంది. దానికి తగ్గట్టుగా మీకు ట్రీట్మెంట్ ఆప్షన్ అని చెప్తారు. టాపికల్ స్టెరాయిడ్స్ మనకి ఆయింట్మెంట్ ఉంది, దాని తర్వాత ఈ ట్యాబ్లెట్స్ పుక్కిలించి ఉమ్మడం అనేది ఉన్నది. సో ఈ లైకెన్ ప్లానస్ గురించి పూర్తిగా మీకు అవగాహన వచ్చినట్టే నేను భావిస్తున్నాను. ఫొటోస్ పెడుతున్నాను, చూడండి, మీకు ఐడియా ఉంటుంది. మీకు మీ ఫ్రెండ్స్ కూడా అలాంటి ప్రాబ్లం ఉందంటే మీ డెంటిస్ట్కి పోయి కలవచ్చు. ఇలాంటి ట్రీట్మెంట్ ఆస్పెక్ట్స్ మీరు వాళ్ళు రాస్తే ఓకే ఇది కరెక్టే, ఇది నేను చెప్పారు సార్ వీడియోలో, ప్రొసీడ్ అవ్వచ్చు, ఇబ్బంది లేదని మీకు కాన్ఫిడెన్స్ ఉంటుంది, మీరు వాడచ్చు. కొందరు స్టెరాయిడ్స్ అంటే, టాపికల్ స్టెరాయిడ్స్ అంటే భయపడతారు. అది మింగేది కాదు, జస్ట్ దానికి పూసుకోవాలా, దాని తర్వాత కొంచెంసేపు తర్వాత ఉమ్మేసేయాలి, స్విచ్ అండ్ స్పిట్. సో ఇదండి వీడియో. మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూ ఉండండి.
మీకు నోటిఫికేషన్ వస్తుంటుంది అప్లోడ్ చేసిన వెంటనే. సో దిస్ ఇస్ డాక్టర్ పివి నరసింహరావు, డెంటిస్ట్, చిగురు వ్యాధి నిపుణుల్ని. Be happy, stay healthy, and have an healthy food. Bye.